శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణకుమారి గారు. నమస్కారం అండి. రీసెంట్గా మీరు చూసినట్టయితే గోపన్నపల్లి విలేజ్ 26 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం. అదేంటి, మన దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించి అక్కడున్న బాధితులందరూ కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది అక్కడ? కొంతమంది కబ్జాలో ఉన్నారు. ఓకే. అయితే ఆ ల్యాండ్ మాది అని చెప్పి వెంకటేష్ ఫ్యామిలీ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, అవి దొంగ డాక్యుమెంట్లు, పొజిషన్లో మేము ఉన్నాం కదా అంటారు. సరే, అసలు వీళ్ళు పొజిషన్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, వీళ్ళ డాక్యుమెంట్లు ఎప్పుడున్నాయి అనేది తేల్చాల్సింది ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళు కోర్టుకి వెళ్ళినట్టున్నారు. కానీ మనం చూసుకుంటే పేదలు కోర్టుకి వెళ్ళినప్పుడు గెలిచిన దాఖలాలు ఉన్నాయా? న్యాయ వ్యవస్థ కూడా డబ్బులున్న వాళ్ళ వైపే ఉంటుందనే సంగతి ఖచ్చితంగా ఈ కేసులోనే ఉంటుంది అని నేను అనను. చాలా కేసుల్లో జరిగేది అదే. అంటే ఒక కబ్జాలో ఉండడము అనేది ఒక వాళ్ళకి ల్యాండ్ రైట్స్ ఉన్నా లేకపోయినా కబ్జాలో ఉన్నారా అంటే, కబ్జాలో ఉన్న వాళ్ళకు కూడా ఎంతో కొంత హక్కు ఉంటుంది అని అర్థం. ఇప్పుడు ఇవాళ ఒక పేపర్లో ఒక న్యూస్ వచ్చింది నిన్న. ఏంటి, మొయినాబాద్ దగ్గర ఎన్కపల్లి దగ్గర 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అయితే ఈ గవర్నమెంట్ ల్యాండ్లో కొంతమంది రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ 100 ఎకరాల ల్యాండ్లో. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రెవెన్యూ రికార్డ్స్లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఉన్నదానల్లా దేనికో దానికి అలాట్ చేసేయాలి అనే ప్లానింగ్లో ఉన్నారు. మొన్న సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర కంచెగచ్చిబౌలి 400 ఎకరాల ల్యాండ్ విషయం కూడా ఇలాంటిది. ఇప్పుడు కంచెగచ్చిబౌలి ల్యాండు ఆర్ఓఆర్ రికార్డ్స్లో, అంటే రెవెన్యూ రికార్డ్స్లో ఏముంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ల్యాండే అని గవర్నమెంట్ వాదిస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ ల్యాండు ఎవరి కబ్జాలో ఉంది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పొజిషను ఎవరు పొజిషన్లో ఉన్నారు అన్నప్పుడు ఇప్పుడు చాలా అసైన్డ్ ల్యాండ్స్, లావణ్య పట్టా ల్యాండ్స్ ఇంతకుముందు కొనుగోళ్లు అమ్మకాలు జరిగాయి. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నిద్రలేచి ఏం చేసింది, ఈ అసైన్డ్ ల్యాండ్స్, లావణ్య పట్టా భూములు మేము రైతులకి ఇస్తాము, ఆ రైతులు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాల్సిందే తప్పితే వాటిని అమ్మే హక్కు లేదు అని చెప్పి గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది కొత్తగా. మీకు గుర్తుంటే గోపనపల్లిలోనే సౌందర్యకి, ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అలాగే దాసనారాయణరావు గారికి వరుసగా వాళ్ళ బోర్డులు ఉండేవి ఒకప్పుడు. అదే గోపనపల్లి వెళ్తారు. ఇప్పుడు ఈ ల్యాండ్కి దగ్గరలో ల్యాండే అది కూడా. అయితే తర్వాత బోర్డులు తీసేశారు. ఏంటి అంటే అవి అసైన్డ్ భూములు, లావణ్య పట్టాలు. ఒకప్పుడు రిజిస్ట్రేషన్స్ జరిగాయి, మరి అప్పుడు ఆ డబ్బులు పోయినట్టే, అంతే పోయినట్టే. అన్యాయం కదా అది. ఇప్పుడు ఒకటండి, జనచైతన్య కంపెనీ వాళ్ళు ఒకప్పుడు విజయవాడ హైవేలో ఒక లేఅవుట్ వేశారు. అది తరువాత లేఅవుట్ వేశారు, ప్లాట్లు చేసేసారు, అమ్మేశారు, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎండోమెంట్ భూములు అని ఒక కొత్త విషయానికి తెరదీశారు. ఎండోమెంట్ భూమి, ఇప్పుడు ఆ లేఅవుట్లో ల్యాండ్ ఎండోమెంట్ భూమి అని చెప్పి నిషేధిత జాబితాలు పెట్టారు. ఇప్పుడు దాంట్లో కొనుక్కున్న వాళ్ళందరూ ఏమవ్వాలి? అసలు ఆ రోజు రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేసింది గవర్నమెంట్? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది అంటే అది రైతుల ల్యాండ్, జనచైతన్య వాళ్ళు కొనుక్కున్నారు, ఆ జనచైతన్య వాళ్ళు మళ్ళీ కస్టమర్స్కి అమ్ముతున్నారు అనే విషయం మీకు తెలిసే జరిగింది కదా. మీరు అప్పటికప్పుడు నిద్రలేచి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇక్కడ నష్టపోయింది ఎవరు? సామాన్య ప్రజలు. కంపెనీ, జనచైతన్య కంపెనీ బాగానే ఉంది, అమ్మేసుకుని
ఆ పొలం అమ్మేసుకున్న రైతులు బాగానే ఉన్నారు, జనచేతన కంపెనీ బాగుంది. ఎవరైతే రీటైల్గా కస్టమర్స్ కొనుక్కున్నారో పాస్బుక్ల ద్వారా ఇప్పుడు వీళ్ళు గాల్లో నిలబడ్డారు. ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ ల్యాండ్స్ మేము అసైన్డ్ ల్యాండ్స్ గానో, లేకపోతే దేవాదాయ ధర్మాదాయ భూములు గానో, లేకపోతే లావణ్య పట్టాలు గానో గుర్తించాము. ఈ రోజు నుంచి అంటే ఎవరికి ఇట్లా లేఅవుట్లు చేయకోకుండా ఉండుంటే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని, అంటే నా ఉద్దేశం ఎక్కువ మంది కస్టమర్స్ ఇబ్బంది పడేదానికన్నా మీరు అంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కేసీఆర్ గారు చాలా ఘాటుగా విమర్శించారు. అవును. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాస్ట్ టర్మ్ ఆయన కూడా ఇది జగనన్న భూరక్ష పెట్టారు. అవును. సో ఇవన్నీ కూడా ఎందుకు ఇంత లొసుకులు అసలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే చేస్తాయి? ఎందుకు చేస్తాయంటే ప్రభుత్వాలు సరిగా రికార్డ్స్ మెయింటైన్ చేయక, ఇప్పుడు అసైన్డ్ భూమి అన్నారు, లావణ్య పట్టాలు అన్నారు. అసలు ఆ రైతులు అమ్ముతుంటే ఆ రోజు ఎందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది? కరెక్ట్, అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక అవగాహన ఉండాలి. పైకి ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇప్పుడు వెంకటేషు ఫ్యామిలీ నష్టపోతుందా, ఇంతమంది రైతులు ప్లాట్ ఓనర్స్ నష్టపోతారా అని గనక ఆలోచిస్తే, ప్రభుత్వాలు కూడా ఒక ఇంత ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ చిన్న చిన్న ప్లాట్ ఓనర్స్కి వీళ్ళకి ఇదే జీవితం అంతా, ఆ 200 గజాలు 300 గజాలు. ఇప్పుడు ఇక్కడ జనచేతన విషయం చెప్పినా అంటే ఇవి రెండు దగ్గరగా ఉంటాయని చెప్తున్నారు. జనచేతన వెంచర్లో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు నష్టపోయినా, ఇప్పుడు అక్కడ దేవాదాయ ధర్మశాఖ ఎక్కువ నష్టపోతుందా, ఈ ఇండిపెండెంట్ ల్యాండ్ ఓనర్స్ నష్టపోతారా అంటే, మనం సజావుగా ఆలోచిస్తే, అంటే ఒక సహృదయంతో ఆలోచిస్తే మనం ఆలోచించాల్సింది ఏంటి, ప్లాట్ ఓనర్స్నే చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకు చూసుకోవాల్సి వచ్చింది? ఈ క్లారిటీ ఇది ప్రభుత్వం తప్పు. అసలు ప్రభుత్వమే సరిగా చూసుకుని ఉన్నట్లయితే ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. మీరు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టండి. ఈ కట్ ఆఫ్ డేట్ తర్వాత దీంట్లో ఆల్రెడీ లేఅవుట్లు ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మీరు గవర్నమెంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్దే కాబట్టి ఇంకా పాత వాటిని మీరు వదిలేయాల్సిందే. పాత వాటికి కూడా వెళ్తాము అంటే, ఇప్పుడు అసలు గవర్నమెంట్ కూడా ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్ల గురించి ఇంత పట్టుబడుతుంది అంటే, అసలు ప్రభుత్వాలే రియల్ ఎస్టేట్ చేస్తున్నాయి, లేఅవుట్లు చేసి అమ్మాలని అనుకుంటున్నాయి. అందుకని ఈ ప్రభుత్వ భూముల విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలనుకుంటున్నాయి. ఇప్పుడు కంచగచ్చిబౌలి ల్యాండ్లో రేవంత్ రెడ్డి గారు చేసింది, ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి, ఇప్పుడు అది ప్రభుత్వ భూమే, హెచ్యు భూమి కాదు. కానీ అక్కడ ఒక సున్నితమైన అంశం ఏంటి అంటే బయోడైవర్సిటీ అంశం వచ్చింది. ఇప్పుడు బయోడైవర్సిటీ ప్రకారంగా మనకి సిటీ మధ్యలో అడవులు లాంటి ప్రదేశం దొరకట్లేదు. ఇప్పుడు కేబిఆర్ పార్క్ ఉందండి, హార్ట్ ఆఫ్ ద సిటీ, ఒక రకంగా గోల్డ్ మైన్ అది. మరి గోల్డ్ మైన్ అని అమ్మేసుకుంటామా? పర్యావరణానికి అది అక్కడ బోలెడు జీవరాశులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చామలు ఉన్నాయి, పర్యావరణానికి చాలా మంచిది. అక్కడక్కడ ఆక్సిజన్, మనకు లంగ్స్ లాంటివి, ఒక రకంగా ఊపిరితిత్తులు సిటీ మధ్యలో. మరి చేసుకోం కదా. మరి కంచగచ్చిబౌలి విషయంలో కూడా 400 ఎకరాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తప్పుకున్నది కూడా ఎందుకు అంటే, సరే ఇక్కడ ఇంత జీవ వైవిధ్యం ఉంది కాబట్టి దీని విషయంలో వాళ్ళు వెనక్కి పట్టేశారు. ఇప్పుడు అలాగే మొయినాబాద్లో 100 ఎకరాలు ఉంది. నేను గోశాలకి ఆ ల్యాండ్ నేను ట్రాన్స్ఫర్ చేస్తా అంటే గోశాలకి ఇస్తున్నానని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఉన్నారు. వాళ్ళకి ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక్కొక్కళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ప్రభుత్వ భూమి అయినప్పుడు అది వేకెంట్గా ఉందా, ఎవరి పొజిషన్లో అయినా ఉందా, ఎవరి పొజిషన్లో ఉంటే గనక వాళ్ళకు కూడా హక్కు ఉండాలి అనే విషయం ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి. ఆ హక్కు పేదలకు ఉందా, ధనవంతులకు ఉందా అనే విషయంలో కూడా ఒక విచక్షణ అనేది ఉండాలి.
ఇప్పుడు ఈ వెంకటేషు వీళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళకేం తక్కువైంది? ఇప్పుడు ఒకవేళ 26 ఎకరాలు వీళ్ళదే అనుకుందామండి పోనీ. 26 ఎకరాలు వీళ్ళదే అయినప్పటికీ కూడా అక్కడ కొంతమంది ప్లాట్ల రూపంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేశారనుకోండి, వీళ్ళకున్న 100 కోట్లు, 1000 కోట్లలో ఏం తగ్గిపోదది. అసలు ఎందుకు ఈ వరుస భూ వివాదాల్లో వీళ్ళు చిక్కుకుంటున్నారు అంటే, ల్యాండ్‌లు విపరీతమైన రేట్లు పెరగటంతోటి వీళ్ళకసలు ఆశ చావట్లేదు. ఇప్పుడు మొన్నటికి మొన్న ఇప్పుడు ఏమవుద్దంటే, ఓడోడంటే కంచమంతా ఓడులాగా అయిపోద్ది. ఇప్పుడు మొన్న వీళ్ళకి ఒక వ్యతిరేకంగా ఒక తీర్పొచ్చింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది వ్యవహారం. ఫిల్మ్‌నగర్ స్టార్టింగ్‌లో ఉండే 2 ప్లాట్లు ఎవరికో వీళ్ళు రెంట్‌కిచ్చారు. ఆ లీజ్‌కిచ్చి లీజ్ అగ్రీమెంట్ అవ్వకముందే దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఇలా చేసుకునే వాళ్ళు అనుకున్నప్పుడు లాయర్‌లు వచ్చొచ్చి సలహాలు ఇస్తుంటారు. మేమున్నాం గదా! మేము కేసు నడిపిస్తాం గదా! ఇప్పుడు అసలు వాడికి ఎన్నో సంవత్సరాలు డక్కన్ కిచెన్‌కి ఇస్తే ఆడు ఎన్ని సంవత్సరాలకు ఖాళీ చేస్తాడు? ఖాళీ చెయ్యకపోతే ఇంత వాల్యుబుల్ ల్యాండు అని ఒక ఐడియా ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? పరువు పోయింది అనవసరంగా. అక్కడ పరువు పోయేసరికి ఇప్పుడు 20 ఎకరాల ల్యాండ్ వచ్చింది. అంటే వీళ్ళ ఫ్యామిలీనే ఇంత అనేటట్లు వచ్చింది. అందుకని డబ్బులున్న వాళ్ళు కూడా ఎంతో కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆళ్ళు పేదలే, 200 గజాలు, 300 గజాలు లేదంటే 100 గజాల్లో ఇల్లు కట్టుకున్నారే అన్నప్పుడు మనకెలాగో ప్యాలెస్‌లు ఉన్నాయి కదా! మనమే పోగేసుకోవాలి అనుకుంటే ఒక సమతుల్యత, ఇప్పుడు ఇందాక బయోడైవర్సిటీ అన్నాను చూడండి, ఇది కూడా ఒక రకమైన ఆర్థిక సమతుల్యత. కానీ ఇక్కడ ఏంటంటే హ్మ్. వీళ్ళ తప్పు లేకపోయినా మరి ఆళ్ళు కబ్జాలో ఉన్నారు. ఆళ్ళు కబ్జాలో ఎందుకున్నారు? ఇప్పుడు కబ్జాలో ఉన్న వాళ్ళని కబ్జాలో నుంచి పంపించాలి అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి విషయంలో, భూముల విషయంలో కూడా ఇదే మీమాంస వచ్చింది. అసైన్డ్ ల్యాండ్సు ని ఏం చెయ్యాలి? అసైన్డ్ ల్యాండ్స్ మీద ప్రభుత్వానికి హక్కు ఉంటది. కానీ రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి పండించుకుంటున్నారు. వాళ్ళొక హక్కులో ఉన్నారు. వాళ్ళ స్వాధీనంలో ఉంది. అందుకని మామూలు రైతులతో పాటు అసైన్డ్ ల్యాండ్‌లు వాళ్ళకి కూడా ఆయన డబ్బులు ఇస్తానని చెప్పి, అదే ఆ 14 ఎకరానికి 1400 గజాలు ఇస్తాననేది ఇచ్చేశారు. పేచీ లేకుండా అయిపోయింది. అంటే మనము ఎంతో కొంత విచక్షణ జ్ఞానం అనేది ఇక్కడనే వస్తది. దీని ప్రకారం ఆలోచిస్తే వీళ్ళు కాస్త ఏముందండి, ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలున్నారు, 3 పిల్లలున్నారు వాళ్ళకి. ఆళ్ళు ఎంత తింటే మటుకు తరగని ఆస్తులున్నాయి వాళ్ళకి. పేదవాళ్ళకి కొంచెం ఇవ్వచ్చు కదా! అది. అక్కడ అంటే ఇక్కడ నా ఉద్దేశం పేదవాళ్ళకి న్యాయం జరగాలి అనేది ఒక ఉద్దేశం అయితే, రెండో పక్కేంటి అంటే, ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా అద్దాల మేడల్లో ఉన్నారు. ఎందుకు రాళ్ళు వేయించుకోవాలి? ఒక మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా! ఒకప్పుడు వినోబా భావే భూదాన ఉద్యమం చేశారు అంటే, ఆ భూదాన ఉద్యమం వెనకమాల అంతరార్థం ఇదే. వందల వేల ఎకరాలున్నాయి ఒక్కొక్క భూస్వామికి. ఆ భూమిని ప్రభుత్వం తీసుకుని, ప్రభుత్వానికి ఉపయోగపడేటట్లు, పేదలకు ఉపయోగపడేటట్లు, ప్రజోపయోగం అయ్యేటట్లుగా ఆ భూమిని వినియోగించారు. ఆ తత్వం ఉండాలి. పైగా వెంకటేషు రమణ మహర్షి ఆశ్రమంకెళ్తాడని, ఆయన ఒక పెద్ద తత్వవేత్తలాగా ఉంటాడని, ఇలా రకరకాల మాటలు ఉన్నాయి గదా! అతని పట్ల. అతను ఎవరి జోలికి ఎళ్ళడని, డీసెంట్‌గా ఉంటాడని. ఇప్పుడు ఇవేమైపోయినాయి? వరుస భూ వివాదాల వల్ల అనవసరంగా అసలు ఎప్పుడు ఎవ్వరు వెంకటేష్ సినిమాల గురించి మాట్లాడుకుంటారు తప్పితే, వెంకటేష్ వ్యక్తిగత విషయాల గురించి ఇంతవరకు ఎప్పుడు ఇదివరకు మాట్లాడుకునేవాళ్ళు గాదు. ఈ మధ్య కాలంలో అవుతున్నాయి. రానా నాయుడు అనే ఒక వెబ్ సిరీస్ తీసినప్పటి నుంచి మొదలైంది ఈ గోలంతా. అంటే నేనేమంటున్నానంటే, మనకి జీవితంలో డబ్బే పరమార్థం కాదు అనే ఒక ఆధ్యాత్మికతలోకి వెళ్ళిన తరువాత కేవలం ఆలోచించటమే కాదు, ఆచరించటం కూడా కావాలి.